వాట్ ఈస్ వర్స్ దెన్ బ్యాడ్ లైటింగ్? ఏ లైట్ దట్ హ్యాస్ నో డిసిప్లిన్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ లైట్ ఒకటే కనిపిస్తుంది, కొంచెం బ్రైట్గా ఉంది, ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. కానీ ఇప్పుడు సాఫ్ట్ బాక్స్ ఆన్ చేస్తా, ఆ బ్యాక్గ్రౌండ్ లైట్ అయితే డల్ అవుతుందో ఒకసారి చూడండి. ఇప్పుడు ఇది సాఫ్ట్ బాక్స్ ఆన్ చేసిన, సో మీ దగ్గర డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ లైట్స్, ఫిల్ లైట్స్ ఉండొచ్చు, సాఫ్ట్ లైట్స్ ఉండొచ్చు. బ్యాక్గ్రౌండ్లో ఎట్లాంటి డిఫరెంట్ లైట్స్ పెట్టినా సరే ఈ సాఫ్ట్ లైట్ ఆన్ చేసినప్పుడు అది రూమ్ని మొత్తం ఫిల్ చేస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఈ సాఫ్ట్ లైట్కి ఎట్లాంటి గ్రిడ్ కానీ ఏం లేదు, జస్ట్ సాఫ్ట్ లైట్ ఒక రిఫ్లెక్టివ్ కోటింగ్ మాత్రమే ఉంది. సో ఈ సాఫ్ట్ లైట్ ఏం చేస్తుంది, రూమ్ని మొత్తంని స్ప్రెడ్ చేస్తుంది. అంటే మీరు ఎట్లాంటి పవర్ఫుల్ కలర్స్ వెనకాల పెట్టినా సరే, ఫిల్ కలర్స్ పెట్టినా సరే, ఈ సాఫ్ట్ బాక్స్ ఏదైతే ఉందో అది రూమ్ని మొత్తం ఫిల్ చేసినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ సినిమాటిక్గా కనిపించదు. సో దాన్ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఈ సాఫ్ట్ బాక్స్ని కంట్రోల్ చేసుకుంటే, అంటే ఓన్లీ సబ్జెక్ట్ మీద మాత్రమే ఫోకస్ చేసి మిగతా దానిపైన నాకు లైట్ వద్దు, ఓన్లీ సబ్జెక్ట్ మీద మాత్రమే కావాలి అని అనుకున్నప్పుడు గ్రిడ్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ ఈ కర్టెన్ సైడ్ కానీ ఇటు సైడ్ కానీ మిగతా అంతా బ్రైట్గా అయిపోయింది నాతో పాటు కలిపి, వెనకాల బ్యాక్గ్రౌండ్ కొంచెం డల్ అయిపోయింది. మరి బ్యాక్గ్రౌండ్ మంచిగా కనిపించి ఓన్లీ సబ్జెక్ట్ మీద మాత్రం ఫోకస్ పడాలి అంటే ఎట్లా? దానికే మీరు గ్రిడ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. దీన్నే గ్రిడ్ అంటారు. సో ఈ గ్రిడ్ ఏం చేస్తుంది అంటే, ఎప్పుడైతే మీరు సాఫ్ట్ బాక్స్ నుంచి లైట్ పెడతారో అది మొత్తం రూమ్ అంతా స్ప్రెడ్ చేస్తుంది. కానీ ఈ గ్రిడ్ పెట్టినప్పుడు ఈ ఏవైతే స్పేస్ ఉన్నాయో ఈ స్పేస్ మధ్యలో నుంచి లైట్ పాస్ అవుతుంది. సో ఎక్కడైతే నువ్వు యాంగిల్ పెడతావో అక్కడ మాత్రమే ఫోకస్ పడుతుంది లైట్, మిగతా అంత రూమ్ అంతా పడదు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లైట్స్ కూడా చాలా కాస్ట్లీగా వస్తున్నాయి, 5,000 6,000 అట్లుంటున్నాయి. కానీ ఇట్లాంటి సాఫ్ట్ బాక్స్ మీరు పెట్టినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ లైట్స్ ఎంత ఎక్స్పెన్సివ్ అయినా సరే, అంటే చాలా పవర్ఫుల్ లైట్స్ పెట్టినా సరే మీకు కొంచెం డిమ్గా కనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు ఆబ్జెక్ట్ పైననే పడేటట్టు చేసి ఓన్లీ ఫోకస్ ఆన్ ది ఆబ్జెక్ట్ లాగా పెట్టి మిగతా బ్యాక్గ్రౌండ్ లైట్స్లో మీరు నార్మల్ లైట్ పెట్టినా కూడా మంచిగా కనిపిస్తుంది. సో నేను ఇది ఇన్స్టాల్ చేసి చూపిస్తాను మీకు. ఒకసారి పెట్టిన తర్వాత డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కానీ ఇక్కడ కర్టెన్ పైన పడే వైట్ కలర్ లైట్ ఏదైతే ఉందో అది కూడా కొంచెం తగ్గుతుంది. కానీ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో, అంటే సబ్జెక్ట్ ఏదైతే మాట్లాడుతుందో వాళ్ళపైన మాత్రం నీట్గా లైట్ పడుతుంది. ఒక సైడ్ అంటే మీరు ఒకవేళ 45 degrees యాంగిల్లో కనుక లైట్ పెట్టుకుంటే ఇక్కడ సైడ్ లైట్ పడి ఇక్కడ సైడ్ డార్క్ ఉంటుంది. సో నేను ఒకసారి పెట్టి చూపిస్తాను, మీకే డిఫరెన్స్ అర్థమవుతుంది. ఇప్పుడు దీనికి గ్రిడ్ పెట్టినా నేను. సో ఇప్పుడు ఒకసారి మీరు రూమ్ చెక్ చేసుకోండి, ఇంతకుముందు ఉన్నంత బ్రైట్గా ఉండదు. ఇప్పుడు ఇది గ్రిడ్తో ఉన్న సాఫ్ట్ బాక్స్ లైట్. మీరు ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ సైడ్ కానీ లైట్ పడతలేదు. కానీ ఏదైతే సబ్జెక్ట్ ఉందో, అంటే ఆబ్జెక్ట్ ఏదైతే మాట్లాడుతుందో మెయిన్ ఆబ్జెక్ట్, దానిపైన మాత్రం లైట్ పడుతుంది. సో దాన్నే కంట్రోల్డ్ స్పిల్ అంటారు. మీరు ఎంతైతే లైట్ని కంట్రోల్ చేసుకుంటారో ఆ వీడియోలో మీరు మోర్ కలర్స్ చూపించవచ్చు. లైక్ బ్యాక్గ్రౌండ్ లైట్ కానీ సబ్జెక్ట్ కానీ ఏదైతే మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఉందో వాటిని కానీ. ఇప్పుడు నా దగ్గర అయితే బ్యాక్గ్రౌండ్ లైట్ గ్రీన్ అట్లుంది, అంటే దాన్ని మల్టిపుల్ కలర్స్గా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సైడ్ అయితే మీకు డార్క్గా కనిపించవచ్చు. సో దీనికి మీరు ఒకవేళ ఫిల్ కలర్స్ దొరుకుతాయి. సో దానికి అరౌండ్ 5,000 6,000 అట్లుంటుంది. హైఫన్ నుంచి ఉన్నాయి కొన్ని కలర్స్, డిజిటెక్ నుంచి ఉన్నాయి, చాలా బ్రాండ్స్ ఉన్నాయి. సో వాటి నుంచి ఇక్కడ సైడ్ మీరు ఒక లైట్ పెట్టుకుంటే దాంట్లో టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవచ్చు మీరు. సో ఆ కంట్రోల్ చేసుకుంటున్నప్పుడు ఎక్కువ డార్క్గా అదేదో ఫోటో స్టూడియోలో పాస్పోర్ట్ సైజ్ ఫోటో దిగుతున్నట్టు కాకుండా ఒక సైడ్ లైట్ పడి ఇంకో సైడ్ లైట్ పడకుండా సినిమాటిక్గా మీరు షూట్ చేసుకోవచ్చు. కానీ గ్రిడ్ అన్నిట్లో యూజ్ అవుతుందా? కాదు. కొన్నిసార్లు గ్రిడ్ లేకుండానే తీయాల్సి ఉంటుంది, అంటే సబ్జెక్ట్ మాత్రం క్లియర్గా కనిపించాల్సి ఉంటుంది. అన్నప్పుడు మాత్రం గ్రిడ్ అవసరం లేదు. కానీ ఎప్పుడైతే ఫోకస్డ్ ఓన్లీ నాకు బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ కనిపించాలి, సినిమాటిక్గా ఉండాలి అన్నప్పుడు మాత్రం గ్రిడ్ యూజ్ అవుతుంది. సో సిచ్యువేషన్ బేస్డ్ ఇది. ఇప్పుడు ఈ గ్రిడ్ మాకు 1,200 రూపీస్ అట్లా పడ్డది. చాలా పల్సగా ఉంది, చాలా తిన్నుగా ఉంది. అది కొంచెం అటు ఇటు చేస్తే చినిగిపోయేటట్టుంది. సాఫ్ట్ బాక్స్తో పాటు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే ఒకవేళ మీరు కొనుక్కుంటే లైట్ స్టాండ్ సాఫ్ట్ బాక్స్ ఉందో, నాది 80 cm సాఫ్ట్ బాక్స్. సో గోడాక్స్ నుంచి తీసుకున్న సాఫ్ట్ బాక్స్ అది. దానికి 80 cm 1,200 రూపీస్ ఉంది. సో కొంచెం కాస్ట్ ఎక్కువనే గ్రిడ్ ఇది. మీరు చిన్న డీటెయిల్స్ చూసినట్టయితే లైక్ మీ దగ్గర ఎక్స్పెన్సివ్ బ్యాక్గ్రౌండ్ ఫిల్ కలర్స్ ఉన్నాయి, ఫిల్ లైట్స్ ఉన్నాయి, బట్ స్టిల్ సాఫ్ట్ బాక్స్ వేసినప్పుడు మొత్తం స్ప్రెడ్ అవుతుంది, ఆ బ్యాక్గ్రౌండ్ లైట్ కనిపిస్తలేదు అన్నప్పుడు ఈ గ్రిడ్ యూజ్ చేస్తే ఓన్లీ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసి రూమ్ పైన స్ప్రెడ్ చేయకుండా మీ బ్యాక్గ్రౌండ్ లైట్స్, మీ ఫిల్ కలర్ లైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం బ్రైట్గా చూపిస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.